నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో వెన్ను నొప్పి, సయాటికా, L4 L5 ఇతర సమస్యలకు కారణాలేంటి, పరిష్కారాలేంటి వివరించడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ వర్ధన్ టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. మీకు ఈ అంశాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా టీవీ నైన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. వెన్ను నొప్పి ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఆ నరకం ఏంటో అర్థమవుతుంది. అసలు ఎందుకు వస్తుంది వెన్ను నొప్పి? వెన్నునొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ ఉన్నా వస్తుంది. అంటే పుట్టుకతో వచ్చేటువంటి వెన్నునొప్పులు, స్పైన్ కర్వేచర్స్ బాగాలేకుండా ఉండడం వల్ల, అంటే స్కోలియోసిస్ లాంటి కండిషన్స్ ఉంటే వస్తుంది. నెంబర్ 2 న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే వస్తుంది. మనము చాలా నెగ్లెక్ట్ చేసేటువంటి అంశం ఏంటంటే ఆహారం తీసుకోవడం, అంటే సరైన ఆహారం తీసుకోవడం. నార్మల్గా ఏమవుతుందంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం, కానీ నిజంగా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం కరెక్ట్గా తీసుకుంటున్నామా, లోపల జీర్ణాశయంలో కరెక్ట్గా జీర్ణం అవుతుందా, సరిగ్గా అసిమిలేట్ అవుతుందా, ఎనర్జీగా మారుతుందా, బయటికి వెళ్ళిపోవాల్సింది బయటికి వెళ్ళిపోతుందా, ఈ ప్రాసెస్ అంతా మనం కరెక్ట్గా చూసుకుంటున్నామా అని అంటే గబగబా వెళ్ళి ఏదో తినేసేయడము, మన పని మనం కానిచ్చేసుకోవడం, ఆ పూటకి తినేసామనే ఫీలింగ్ తెచ్చుకోవడం తప్ప శరీరానికి అది మనకి ఎంతవరకు బలం చేకూరుస్తుంది, ముఖ్యంగా స్పైన్ని మనం ఎంత స్ట్రెంథన్ అప్ చేసుకుంటున్నాము, స్పైన్ స్ట్రెంథనింగ్ ఫుడ్స్ తీసుకుంటున్నామా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంటుంది. అలా స్పైన్ స్ట్రెంథనింగ్ కూడా ఇంకా సపరేట్గా ఉంటుందా ఫుడ్? డెఫినెట్గా ఉంటుంది కదండి. స్పైన్ స్ట్రెంథనింగ్ అని అంటే స్పైన్ ఈస్ బేసికల్గా మన బ్యాక్లో తీసుకున్నట్లయితే స్పైన్లో 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 100+ ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి, నర్వస్ సిస్టంలో 31 పెయిర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి, అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా మనం చెప్పాలంటే కండరాలకి మస్కులర్ సిస్టమ్ని మనం స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి, స్కెలిటల్ సిస్టమ్ని స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి, నర్వస్ సిస్టమ్ని అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ని స్ట్రెంథన్ అప్ చేసుకునేటువంటి ఆహార విహారాలన్నీ కూడా పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నార్మల్గా నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, మటన్ తీసుకున్నారు లేదా నాన్ వెజిటేరియన్ తీసుకున్నారు, ఆ కండరాలకి స్ట్రెంత్ వస్తుంది, నరాలకు స్ట్రెంత్ వస్తుంది, కావాల్సినంత ఫ్యాట్ కూడా ఉంటుంది. సో మనకు కావాల్సిన ఫ్యాటు సింపుల్గా మనం ఆలోచిస్తే మన బ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆల్ ఫ్యాట్స్ ఓన్లీ. ఆ ఫ్యాట్ని మనం ఫ్యాట్ ఫ్రీ డైట్ అని తీసుకొని లేదా జీరో ఫ్యాట్ డైట్ అని తీసుకోవడం స్టార్ట్ చేసిన ఆ క్షణాన మనం ఏమైపోతున్నాము, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చేసి నరాల మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దానికి తోడు మీరు కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి, పడుకునే పద్ధతి, పోస్చర్లో చేంజ్, లేదా మీ ఆక్యుపేషన్లో మీరు బిజీ అయిపోవడం, ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటికల్లీ స్పైన్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. స్పైన్లో 48 రకాల డిసీజెస్ ఉంటాయి, 48 స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. కాలర్ ఉన్నారు, యాదగిరి ఫ్రమ్ హైదరాబాద్. యాదగిరి గారు, చెప్పండి మీ సమస్య. బొకాలు అరిగిందని చెప్తున్నారండి డాక్టర్స్ అంతా. ఓకే, ఇవి తగ్గట్లేదు, ఎన్ని వాడిన మందులు వాడినా. మీ వయసు ఎంత అండి? 60 అండి. ఓకే, ఏం పని చేస్తుంటారు? ఏమి లేదండి. ఇంతకుముందు ఏం పని చేసేవారు? సోషల్ వర్క్. ఓకే, అంటే అరిగినాయి అంటే ఏ స్టేజ్ అని చెప్పారు? ఆర్థరైటిస్ అని చెప్పారా, ఏం చెప్పారు? మీకు గుజ్జు అరిగింది, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. మంగళ టాబ్లెట్ రాసిస్తున్న టాబ్లెట్ నడుస్తుంది అనుకుంటుకుంటాను. ఓకే, ఒకటండి, దీంట్లో ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో 4 స్టేజీలుగా ఉంటుందండి. ఆ 4 స్టేజీలలో మొదటి స్టేజ్, రెండో స్టేజ్, మూడో స్టేజ్ దాకా కూడా ఆపరేషన్ లేకుండా మనం ట్రీట్ చేయొచ్చు. ఆయుర్వేద చికిత్సా విధానాలతోని మనం ట్రీట్ చేయొచ్చు సార్. 4వ స్టేజిలో అంటే మొత్తం 2 పైన ఉన్న ఫీమర్ బోను, కింద టిబియా, ఫిబులా కూడా మొత్తం అన్నీ ఫ్యూజ్ అయిపోయిన స్టేజిలో, ఆ స్టేజిలో మాత్రమే సర్జరీలు అవసరము. వర్ధన్ ఆయుర్వేదాలో ముఖ్యంగా మనం చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన వాజీకరణ చికిత్సల ద్వారా 1,00,000కు పైగా మనము నీ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగామండి. సో స్పెషాలిటీ ఆర్థరైటిస్ కేర్ కూడా ఉంది మా దగ్గర. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 8808478847కి. మీకు నిజంగా మనం ఎంతవరకు చేయగలుగుతామో, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ పడుతుంది, ఎన్ని రోజులలో మీకు రిలీఫ్ కనబడుతుంది, లేదా ఎంతవరకు మీకు రిలీఫ్ వస్తుంది అనేది చెప్పాలి అని అంటే ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, మా డాక్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు.
సో వెన్ను నొప్పి ఎక్కువగా ఎవరికి వస్తుంది, స్టార్టింగ్ స్టేజ్లోనే తెలుసుకోవడానికి లక్షణాలు ఏంటి? ఒకటండి, అంటే ఈ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే 9 out of 10 ఆర్ 10 out of 10 పీపుల్కి ఇది కంపల్సరీగా కనబడుతుంది. ఇంకొక స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తే వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ యువర్ లైఫ్ టైం కంపల్సరీ ప్రతి మనిషికి వెన్నునొప్పి రావాల్సిందే. అండ్ ఈ వెన్నునొప్పి వచ్చిన వాళ్ళకి 6 నెలలు దాటిన తర్వాత, సపోజ్ నడుము నొప్పి ఉంది, 6 నెలలు దాటింది, 6 నెలల నుంచి ఇంకా బాధపడుతూనే ఉన్నారు, సో మెడ నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి. కూర్చొని ఉండేటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళకి 6 times more ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ యువర్ నెక్ ఆర్ బ్యాక్ పెయిన్. అండ్ అట్ ద సేమ్ టైం కార్పొరేట్ క్లయింట్స్ ఎవరైతే కార్పొరేట్ స్టైల్లో కూర్చొని పనిచేస్తారో వాళ్ళకి జీవితకాలంలో 4 సార్లన్నా మినిమం బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ నేను మాట్లాడేది. కాకపోతే ఇక్కడ మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మగ ఆడ తేడా లేకుండా అందరికీ వస్తాయి. ఎక్కువగా ఫీమేల్స్కి ఎందుకు కనబడుతుంది అని అంటే డ్యూ టు హార్మోనల్ షిఫ్ట్స్, హార్మోనల్ చేంజెస్ ఏవైతే జరుగుతాయో మెనార్కీ నుంచి మొదలు పెడితే మెనోపాస్ దాకా, ప్రెగ్నెన్సీలో అండ్ అట్ ద సేమ్ టైం నడుములో ఏదైతే ఇంజెక్షన్స్ తీసుకుంటారో, LSCS అంటే డెలివరీ టైంలో ఏదైతే సిజేరియన్ సెక్షన్స్ జరుగుతాయో ఆ టైంలో తీసుకునే ఇంజెక్షన్ల వల్ల కూడా వీళ్ళందరికీ ఫీమేల్స్లో ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయండి ఇవి రావడానికి. అండ్ లక్షణాలకి వెళ్ళినట్లయితే నార్మల్గా ఏమవుతుందంటే 4 స్టేజీలుగా లక్షణాలు కనబడతాయి. ఇనీషియల్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ నడుము ప్రాంతంలో మాత్రమే ఆర్ మెడ ప్రాంతంలో మాత్రమే నొప్పి కనబడుతూ ఉంటుంది. దీన్ని ఫస్ట్ స్టేజ్ అంటారు. ఆ స్టేజ్లో లోకలైజ్డ్ పెయిన్ వస్తుంది. ఆ స్టేజ్లో ఏంటంటే పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం ఉండదు. రెండో స్టేజ్లో ఆ నడుములో వచ్చిన లోకలైజ్డ్ పెయిన్ కాస్త తొడల దాకా ప్రసరం చెందుతూ ఉంటుంది. మెడలో వచ్చిన పెయిన్ కాస్త భుజం దాకా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ స్టేజీలో కంపల్సరీగా పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సినటువంటి అవసరము కంపల్సరీగా ఉంటుంది. మూడో స్టేజ్లో ఏంటంటే నడుములో వచ్చిన నొప్పి కాలంతా పాకేటువంటి సయాటికా లాగా మారిపోతూ ఉంటుంది. మెడలో వచ్చేటువంటి నొప్పి చెయ్యంతా కూడా ప్రసరం పొందుతూ రేడియేటింగ్ పెయిన్ అంతా కూడా వస్తుంది. ఈ స్టేజ్లో మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నా కానీ మీకు లక్షణాలు తగ్గవు, మీ నొప్పి కూడా తగ్గదు. 4వ స్టేజ్లో మీరు పడుకొని పక్కకు తిరిగినా లేదా దగ్గినా తుమ్మినా లేదా ఎక్కువసేపు నిలబడ్డా, ఎక్కువసేపు కూర్చున్నా లేదా ఎక్కువసేపు వాకింగ్ చేసినా మీకు నొప్పి తీవ్రతరం చెందుతూ ఉంటుంది. అండ్ యూరిన్ మీద, మోషన్ మీద కూడా మీకు ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి. అంటే యూరిన్ ఆగిపోవడము లేదా యూరిన్ జారిపోవడము, డ్రాప్స్గా పడిపోవడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అండ్ 4th స్టేజ్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇవన్నిటికీ కూడా 2nd, 3rd స్టేజ్లో నుంచే సెక్షువల్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనము లక్షణం వచ్చింది కదా అని చెప్పి ఆ లక్షణాన్ని అలక్ష్యం చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే లేదా ట్రీట్మెంట్ సరైనది తీసుకోనట్లయితే అది కాస్త నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మెడలో నొక్కున్నప్పుడు పైకి 26 లక్షణాలు కనబడతాయి. నడుములో నొక్కున్నప్పుడు కిందికి 18 లక్షణాల దాకా కనబడతాయి. దాంట్లో నొప్పితో పాటుగా తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా వస్తాయి. సో లక్షణాలను అలక్ష్యం చేయకుండా రూట్ కాజ్ కరెక్ట్గా తీసుకొని రూట్ కాజ్ని కరెక్ట్గా ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అసలు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్కి వెళ్ళదు, ఉన్నదాన్ని వెనక్కి తీసుకెళ్ళొచ్చు. అండ్ రేపు పొద్దున రాకుండా కూడా చేసుకునేటువంటి ఆయుర్వేద ఉపాయాలు, ఉపచారాలు అన్నీ కూడా ఉన్నాయండి. వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ వర్ధన్తో మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, సయాటికా అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏంటి? సయాటికా అనేది నిజానికి అదొక వ్యాధి కాదండి, అదొక లక్షణం మాత్రమే. మెడికల్ టర్మ్స్లో దీన్ని మిస్నోమర్ అంటారు. అంటే తప్పుడుగా ప్రచారం పొందబడినటువంటి ఒక టర్మ్ అన్నమాట. నడుములో వచ్చేటువంటి నొప్పి కాలంతా పాకేటువంటి నొప్పిగా మారిపోవడాన్ని, కాలంతా పాకేటువంటి నొప్పిని సయాటికా అంటారు. సో నార్మల్గా ఈ వర్డ్ ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే నడుములో L3, L4, L5, S1, S2, S3 అంటే ఒక 6 వర్టిబ్రేల మధ్యల నుంచి 3 నరాలు వస్తాయన్నమాట. సో ఈ 3 నరాలు కలిసి ఒక పెద్ద నరం ఏర్పడుతుంది. ఈ L3, L4 అంటే ఎక్కడొస్తుంది అంటే మనం కూర్చున్నప్పుడు ఎక్కడైతే వంపు తిరుగుతుందో ఆ వంపు ప్రాంతంలోనే, అంటే 2 పిరుదుల మధ్యలో వచ్చేటువంటి ఏరియాని సాక్రల్ వర్టిబ్రే ఆర్ లంబోసాక్రల్ వర్టిబ్రేస్ అంటాం. అక్కడి నుంచి 3 నరాలు వస్తాయి. ఆ 3 నరాలు కలిసి ఒక పెద్ద నరం ఫామ్ అవుతుంది. ఇది మన బొటన వేలు మందం ఉంటుంది. ఇది తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం దాకా, అంటే కింది నుంచి వచ్చి 3 వేళ్ళకి, పైనుంచి వచ్చి 2 వేళ్ళకి కాళ్ళలో
ఆ నరం వస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. అది అతి పొడుగైనటువంటి నరము, అతి థిక్ అయినటువంటి నరం, మన బొటనవేలు మందం అంతా ఉంటుంది. ఇది సూపర్ఫిషియల్గా ఉండదు, మరీ డీప్గా ఉండదు. అలాని వెనకాల పర్స్ పెట్టుకున్నారనుకోండి, వెనకాల ఫోన్ పెట్టుకునే అలవాటు ఉంటే సయాటిక్ నర్వ్ ఇరిటేట్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది. అంత సెన్సిటివ్గా కూడా ఉంటుంది ఆ ఏరియా. ఎక్కువగా హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్న, గంటల తరబడి సెడెంటరీ లైఫ్ స్టైల్ మీరు పాటించినా, లేదా ఎక్కువ గంటలు నిలబడ్డా ఆ సయాటిక్ నర్వ్ అక్కడున్న నరం నొక్కుంటుంది. అది నొక్కున్నప్పుడు, అది ఇరిటేట్ అయినప్పుడు, కంప్రెషన్ ఏర్పడినప్పుడు అది కాలంతా పాకేటువంటి సయాటికా అనే లక్షణానికి దారితీస్తుంది. దాన్ని ఆ కాలంతా పాకేటువంటి ఆ నరం గుండా వచ్చేటువంటి పెయిన్ని సయాటికా అంటారు. సో దీన్ని ఆయుర్వేదంలో స్టేజెస్ ఉంటాయా సివియర్గా? అదే అండి, ఇంతకుముందు చెప్పినట్టుగా నేను నెక్ది లోవర్ బ్యాక్ది సపరేట్గా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. లోకలైజ్డ్ పెయిన్ అని ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో తొడదాకా మాత్రమే వచ్చేటువంటి రేడియేటింగ్ పెయిన్, తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఉంటాయి. మూడో స్టేజ్లో కాలంతా పాకేటువంటి సయాటికా వస్తుంది. అదే స్టేజ్లో గజ్జల ప్రాంతంలో నుంచి వచ్చి అంగానికి, అండకోశానికి మేల్స్లో అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షను, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషను, శీఘ్రస్ఖలన సమస్య, అంగస్తమన సమస్యలు వస్తాయి. అదే ఫీమేల్స్లో అయితే ఫ్రిజిడిటీ లాంటిది వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, మెన్స్ట్రువల్ సైకిల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అదే 4వ స్టేజ్లో అయితే పడుకున్నాక పక్కకు తిరగాలన్నా షాకులు కొడుతూ ఉంటుంది, అండ్ దగ్గినా, తుమ్మినా, లేదా గట్టిగా నవ్వినా షాకులు కొడుతూ ఉంటుంది. అలాంటి నొప్పిని 4th స్టేజ్లో కనబడుతూ ఉంటుంది. మా దగ్గర వర్ధన్ ఆయుర్వేదాలో ఇప్పటికీ 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా వెన్ను సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఇదంతా ఎందుకు సాధ్యపడింది అని అంటే మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా. ఇది 24+ ఇయర్స్ అండి. ఇప్పుడు జూలై వస్తాయి, ఈ సంవత్సరం జూలై వస్తాయి 25 సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంట్ మాది. 5 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్, విజయవాడ, కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. 10+ డాక్టర్స్ ఉన్నారు మా దగ్గర, 100+ స్టాఫ్ కూడా ఉన్నారు. సో బెస్ట్ ఒపీనియన్ కావాలి, ఎక్కడైనా మీకు సర్జరీ చెప్పారు, సర్జరీ నిజంగా చేయించుకోవాలా వద్దా అనే మీమాంస కనుక మీకు ఉన్నట్లయితే డెఫినెట్గా స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 8808478847కి. మీ ఫస్ట్ కన్సల్టేషనే బెస్ట్ కన్సల్టేషన్గా ఇస్తాము. అట్ ద సేమ్ టైం బెస్ట్ సెకండ్ ఒపీనియన్ ఇస్తాము. నిజంగా సర్జరీ అవసరమా లేదా చెప్పేస్తాము. ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజుల ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఓన్లీ మందుల ద్వారా అవుతుందా, ట్రీట్మెంట్స్ కూడా ఏమైనా చేయించాలనేది కూడా మీకు ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి. ఓకే. సో సాధారణంగా ఇలాంటి వెన్ను నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, ఏ నొప్పి వచ్చినా వెంటనే చేసేది పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు. సో ఆ తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుండొచ్చు, కానీ అది క్రానిక్ పెయిన్గా మారే అవకాశం ఉంటుంది కదా? డెఫినెట్గా ఉంటుందండి. మనం ఆలోచించేది ఎలా ఆలోచిస్తామంటే రూట్ కాజ్ ఎలిమినేషన్ గురించి ఆలోచించాం. పొద్దున్నే లేచాము, నడుము పట్టేసింది, మనం వెళ్ళాల్సిన ఉద్యోగము, చేయాల్సిన వ్యాపారము, చేయాల్సిన ఇంట్లో చేయాల్సిన పనులు, పిల్లల్ని పంపించాల్సిన పనులు, ఇవన్నీ గుర్తొస్తాయి. అవన్నీ చేయాలి, మీరు సూపర్ ఉమెన్, సూపర్ మ్యాన్గా ఉండాలి అని అంటే మిమ్మల్ని ఇన్స్టాంటేనియస్గా మిమ్మల్ని నార్మల్గా చేసేది ఆ పెయిన్ కిల్లర్. ఒకసారి వేసుకోవడం స్టార్ట్ చేశాక మీకు ఆ కంఫర్ట్ జోన్ నచ్చాక, హాయితనం ఏదైతే పొందుతారో అది ఒకసారి పొందాక బాడీ ఎప్పటికీ అదే కోరుకుంటుంది. సో ఏమవుతుందంటే మెల్లగా పెయిన్ కిల్లర్లకి కూడా అడిక్ట్ అయిపోతూ ఉంటామే, కానీ మూల కారణాన్ని వెతికి మూల కారణాన్ని తీసేయాలి అనే ప్రయత్నం చేయము. ఇక్కడ మెయిన్గా ఏంటంటే నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో, ఆయుర్వేదంలో ముఖ్యంగా. ఏంటంటే కారణాన్ని కనుక కరెక్ట్గా కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్లే. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మస్కులర్ సిస్టంలో ప్రాబ్లం ఉందా, స్ట్రక్చరల్ డిఫార్మిటీ ఏమన్నా ఉందా, లేదా స్కెలిటల్ సిస్టంలో ప్రాబ్లం ఉందా, నర్వస్ సిస్టంలో ప్రాబ్లం ఉందా, లేదా స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడుతుందా, లేదా ఏ లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలకు తగ్గట్టుగా ఏ స్టేజ్లో ఉన్నారు అనేది ఫస్ట్ కనుక్కోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ శరీర ధర్మం ఏముంది,
శరీరంలో మీకు ఎంత తీవ్రంగా మీకు వ్యాధి కనబడుతుంది అనేది కూడా మనం అసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటికి ఆయుర్వేదంలో దశవిధ పరీక్షలను ఉంటాయి, అష్టవిధ పరీక్షలను ఉంటాయి, త్రివిధ పరీక్షలను ఉంటాయి. ఇవన్నీ అసెస్ చేశాక మీకు ఏ స్టేజ్లో ఉన్నారో, మీకు ఎంత ట్రీట్మెంట్ అవసరమో, ఎన్ని రోజులు పడుతుంది అనేది కరెక్ట్గా చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయుర్వేదిక్ డాక్టర్కి ఉంటుంది. దాంట్లో మేము స్పెషలిస్టులం. సో ఆయుర్వేదిక్లో వెన్ను నొప్పి కోసం ఎలాంటి ప్రత్యేక చికిత్స అందుబాటులో ఉంది అండ్ నూతన టెక్నాలజీ ఏంటి? నూతన టెక్నాలజీ అంటూ ఏమీ లేదు మ్యామ్. ఇది 5000 year old సైన్స్. ఒకటే చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఆయుర్వేద ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. అన్ని సైన్సెస్కి మదర్ లాంటిది. సో ఇది ఎప్పుడో 5000 సంవత్సరాల నుంచి ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే దాంట్లో మంచి ఉంది కాబట్టే ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆయుర్వేదం యొక్క ముఖ్య ప్రయోజనము స్వస్థస్య ఓర్జస్కరం అతురస్య వికార ప్రశమనం అంటాం. అంటే ఆయుర్వేదం ప్రయోజనం మెయిన్గా ట్రీట్మెంట్ చేయడం కాదు, డిసీజ్ పర్సన్కి ట్రీట్మెంట్ చేయడం కాదు, డిసీజ్ రాకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది ఫస్ట్ చెప్తూ ఎట్ ద సేమ్ టైం డిసీజ్ని నార్మలైజ్ చేయాలి అని అంటే ఏం ట్రీట్మెంట్లు చేయాలి అని చెప్పబడి ఉన్నటువంటి శాస్త్రం. సో ఇక్కడ పురాతన కాలం నుంచి ఇంకా ఈ రోజుకి కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు మల్ల యుద్ధాలు, ముష్టి యుద్ధాలు లేదా హార్స్ రైడింగు ఇవన్నీ చేసి కింద పడి దెబ్బ తగిలించుకొని నడునొప్పి వచ్చేది. ఇప్పుడు కార్లు ఎక్కి, బండ్లు ఎక్కి, నడుచుకుంటూ పోయి ఎక్కువ నిలబడి సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించి ఇప్పుడు నడుము నొప్పి వస్తుంది. నడుము నొప్పి అనేది కామన్, ట్రీట్మెంట్ అనేది కామన్. అప్పుడున్నది ట్రీట్మెంటు ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే మన యాటిట్యూడ్ టువర్డ్స్ ద డిసీజ్ మారలేదు. సో యాటిట్యూడ్ మారాలి అని అంటే ఫస్ట్ మన పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి, న్యూట్రిషన్ కరెక్ట్గా పాటించాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కరెక్ట్గా పాటించాలి. ముఖ్యంగా మనము డే టు డే యాక్టివిటీస్లో చాలా మనము రోడ్డు మీద కనబడే ప్రతి కషాయం తాగుతున్నాము, ప్రతి వెజిటేబుల్ని కూడా జ్యూస్ లాగా తయారు చేసుకొని తాగుతున్నాం. కానీ నిజానికి అందరూ చేయాల్సిన పని ఏంటంటే వావిలాకు రసాన్ని ఒక 30 ml వెన్నునొప్పి ఉన్న వాళ్ళు తాగితే, ముఖ్యంగా దాంట్లో ఇంకా గంధర్వహస్తం అంటే ఏరండ తైలంని కూడా కొంచెం కలుపుకొని తాగగలిగితే విరేచనం సాఫీగా ఉంటుంది, వాడికి పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఇది డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాగా ఉండేటువంటి టెక్నిక్. ఇవి బేసికల్గా తెలుసుకొని కరెక్ట్గా పాటించినట్లయితే వ్యాధి రాదు, వ్యాధి రాకుండా కాపాడుకోగలుగుతాము. వచ్చిన వ్యాధిని కూడా ముఖ్యంగా మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా మూలం నుంచి కూలంకషంగా దాన్ని తీసివేసేటువంటి ప్రయత్నం చేయొచ్చండి. సో ఒకసారి వెన్ను నొప్పితో కానీ, మెడ నొప్పి కానీ, ఇతర ఏ నొప్పులతో మీ దగ్గరికి వచ్చినా కూడా కంప్లీట్గా క్యూర్ చేసి పంపిస్తారా? లేదంటే ఏదైనా కొన్ని సందర్భాల్లో సర్జరీ కోసం ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఏదైనా ఇంగ్లీష్ వైద్యం కూడా దీనికి అవసరం అని సజెస్ట్ చేసిన సందర్భాలు? నేను అదే చెప్పానండి. నా దగ్గరికి వచ్చిన పేషెంట్లు 2002-2003లో ఒక పేషెంట్ వచ్చి నా దగ్గర అప్పుడు ట్రీట్మెంట్ కాస్ట్ 8,000 7,000 ట్రీట్మెంట్ కాస్ట్. కానీ ట్రీట్మెంట్ నేను చేయలేనండి, మీది సర్జికల్ కేసు అని డైరెక్ట్గా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పాను. అందుకనే ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ కన్సల్టేషన్లోనే మేము బెస్ట్ ఒపీనియన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మీకు నిజంగా అది సర్జికల్ కేసా, సర్జికల్ కేసు కాకుంటే ఎన్ని రోజుల్లో ట్రీట్మెంట్ పడుతుంది, ఎంత తగ్గుతుంది అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్తాం. ఆ పేషెంట్కి నేను సర్జరీ చేయించుకోవాలి అని అంటే చాలా కోపంతో నేను ₹1,00,000 ఇస్తాను, నాకు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పారు. అయినా కానీ ట్రీట్మెంట్ చేయలేదు. దాని తర్వాత మీరు చెప్తే నమ్మరు, ఈ రోజు వరకే కూడా నాకు 500 మంది పేషెంట్స్ని పంపించాడు. సో ఏంటి అంటే పేషెంట్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ సర్జరీ నిజంగా అవసరం లేని సర్జరీలు కూడా చెప్పేస్తున్నారు. మా దగ్గరికి వస్తే మాత్రం నిజంగా అది సర్జరీకి అవసరమా లేదా అనే డిస్టింక్షన్ కరెక్ట్గా ఇస్తాము. ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో కూడా మీకు ఎంత తగ్గుతుంది అనేది కూడా మీకు ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మా దగ్గర ఇప్పటికీ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము, 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేస్తాము. ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారండి. యూజువల్గా బ్యాక్ పెయిన్ ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ వాళ్ళకే ఎక్కువగా వచ్చేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫాస్ట్ యుగంలో ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే ఎక్కువగా కనబడుతుంది. ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 30 years to 45 years 48 years ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే బరువులు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం సంపాదించాలి అనే కోరికలు ఎక్కువ ఉంటాయి, ప్రయాణం చేసేది కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా పర్సనల్ అరీనా, పర్సనల్ స్పేస్ క్రియేట్ చేసుకోకుండా ఉండేటువంటి కాలం అది. సో నార్మల్గా ఆయుర్వేదం ప్రకారం చూసినా కానీ 45 దాటితే వాతకాలం కాబట్టి ఆ 45 దాటిన తర్వాత యూజువల్గా వాత రోగాలన్నీ ఎక్కువగా కనబడుతుంటాయి.
ఓకే, సో వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఇంకా ఎలాంటి వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు? ఒకటండి, మా దగ్గర సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ చేస్తాము. ఫస్ట్ స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్, సయాటికా, వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్ చేస్తాం. వీటితో పాటుగా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. స్కిన్ కేర్ చేస్తాం, అంటే సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కండిషన్స్కి ట్రీట్ చేస్తాం. మేల్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్ చేస్తాము. ఇన్ఫర్టిలిటీకి ట్రీట్ చేస్తాము. గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్, మెయిన్గా జాండీస్ నుంచి మొదలు పెడితే సిరోసిస్ ఆఫ్ లివర్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము. అండ్ ఆర్థరైటిస్ కేర్ చేస్తాము. అండ్ క్యాన్సర్స్ లాంటి కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. ఇవే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా స్వస్థస్య ఊర్జస్కరంలా, అంటే హెల్దీ పర్సన్స్కి హెల్త్ ఇంకా ఎలా ఫోర్టిఫై చేయడానికి మసాజ్ థెరపీస్ ఇస్తాము. కేరళ కలరీ మసాజెస్ అంటాము. అండ్ రీజువినేషన్ థెరపీస్ కూడా ఇస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV9.